తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి రెండో విడత నిధులనేటివి బ్యాంకుల ఖాతాల్లోకి అయితే జమ అవుతూ వస్తున్నాయి. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 3,446 కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ రెండో విడతలో మాత్రము 2,206 కోట్లు అయితే విడుదల చేశారనమాట. రెండో విడతలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 71 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు జమ చేయడం జరిగిందండి. సో అయితే మీకు డబ్బులు అనేటివి జమ అయ్యాయా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో అయితే ఇక్కడ ఎన్ని ఎకరాల లోపు భూమి విస్తీర్ణం మీకు కలిగి ఉంటే ఈ డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది అనేది నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. డబ్బులు ఇంకా పడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో వారు ఒకసారి ఈ అధికారులను కలిసినట్లయితే మీకు డబ్బులు పడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అధికారులు ఎవరనేది కూడా చెప్తాను. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వము రైతులకు ఆర్థిక అండగా నిలుస్తూ రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట. రెండో విడతలో విడుదల చేసినటువంటి ఈ డబ్బులు అనేటివి నిన్నటి నుంచి అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతూ వస్తున్నాయండి. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఈ యొక్క పథకం కింద ఇప్పటికే 5,000కు పైగా కోట్లను అయితే ఖర్చు చేసింది. అయితే ఇప్పుడు మలి విడతలో ఇప్పుడు విడుదల చేసినటువంటి ఏదైతే రైతు భరోసా రెండో విడత పేమెంట్ అనేది భూమి విస్తీర్ణం బట్టి రాష్ట్రంలో ఎవరికైతే 2 ఎకరాల కంటే భూమి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మొదటి విడతలో 1 ఎకరా లోపల ఉన్నటువంటి రైతులకైతే ఇచ్చారు. ఈ రెండో విడతలో వచ్చేసి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే అందించడం జరిగింది. యాక్చువల్గా ఈ రెండో విడతలో వచ్చేసి 2 నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకైతే అందిస్తామని చెప్పి మనం గతంలో అయితే మాట్లాడుకున్నాము. సో వాటికి విరుద్ధంగా అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము 2 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు మాత్రమే అందించడం జరిగింది. 3 విడతల్లో రైతుల యొక్క ఖాతాలకు డబ్బులను విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఇక్కడ చాలామంది రైతులు 5 ఎకరాల కంటే పైనే ఉంటారు, 10 ఎకరాల కంటే పైనే ఉంటారు, అదేవిధంగా 15 ఎకరాల కంటే ఎక్కువగా కూడా ఉంటారు, 20 ఎకరాల కంటే కూడా ఎక్కువగా ఉండేటువంటి రైతులు ఉన్నారనమాట. అయితే వీరందరికీ కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అందుతాయా లేదా అనేది ఇప్పుడు కొంచెం సందిగ్ధత అనేది ఏర్పడిందనమాట. ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈ మూడో విడత కూడా ఈ మంత్ ఎండ్ లోపలైతే మే మంత్లో అయితే విడుదల చేస్తామని చెప్పిందనమాట. ఇప్పుడు రెండో విడత అమౌంట్ అనేది రిలీజ్ చేసింది కదా, ఇందులో కేవలము 2 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు మాత్రమే అందిస్తామని చెప్పి చెప్పింది. సో కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ఇంకా కూడా డబ్బులు పడకపోవడానికి కానీ ఒకేనొక కారణము ఇది కూడా అనమాట. ఎందుకంటే మీకు 3 ఎకరాలు కనుక ఉండినట్లయితే ఇక్కడ కేవలము 2 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులను మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అమౌంట్ రిలీజ్ సంబంధించి. కాబట్టి మీకు డబ్బులు అనేటివి పడవన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేసినటువంటి యొక్క డబ్బులలో నల్గొండ జిల్లా అయితే టాప్లో ఉందన్నమాట. నల్గొండ జిల్లాలో 2 ఎకరాల భూమి కలిగినటువంటి రైతులు ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో అయితే తక్కువగా ఉన్నటువంటి రైతుల యొక్క వివరాలు అయితే అందించింది ప్రభుత్వము. సో రైతు సంక్షేమానికి ప్రభుత్వము తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్తున్నారనమాట. సో కాబట్టి మీకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడకపోవడానికి కారణాలు అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పడకపోవడానికి గల కారణము ప్రభుత్వము నిర్ణయించినటువంటి భూ పరిమితి. ఇప్పుడు మనము మొదటి విడతలో వచ్చేసి 1 ఎకరా లోపల భూమి ఉన్నటువంటి వాళ్ళకి అనుకున్నాం. రెండో విడతలో 2 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకైతే చెప్పారు. ఇక్కడ మీకు 3 ఎకరాలు కనుక ఉండినట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి బెనిఫిట్ అయితే రాదు. కాబట్టి భూమి పరిమితిని బట్టి మీకు డబ్బులు అనేవి పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రైతులు ఏదైతే పట్టాదారు పాస్బుక్ అనేది కలిగి ఉన్నారో దానికి ఆధార్ లింక్ అనేది చేసుకోలేకపోవడము, అదేవిధంగా ఈ పంట నందు మీ యొక్క వివరాలను నమోదు చేసుకోకపోవడం అనమాట. అధికారిక వెబ్సైట్ల నందు పంట యొక్క వివరాలు నమోదు చేసుకోకపోవడం, ఇలాంటి కారణాల చేత కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేటివి పడవు. అదేవిధంగా సర్వే అయితే జరిగింది కదా, సర్వే ఆధారంగా మీ భూమి విస్తీర్ణం అనేది తప్పుగా నమోదు అవ్వడం, ఇలా జరిగినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ రైతు భరోసా నిధులు అనేవి జమ కావు. అలానే రైతులు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ లేకపోవడము, ఎన్పిసిఐ అనేది యాక్టివ్ లేకపోవడము, అకౌంట్ 0 బ్యాలెన్స్తో హోల్డ్ అయిపోవడము,
అదేవిధంగా అకౌంట్ రెన్యువల్ చేసుకోలేకపోవడము, ఇలాంటి కారణాల చేత ఉన్నటువంటి రైతులకు కూడా ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు మీరు ఎలిజిబుల్ అయినా కానీ మీ ఖాతాల్లోకైతే డబ్బులు జమ అయితే అవ్వడం లేదని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇలాంటి కారణాలు కాకుండా ఎవరికైతే అన్నీ కరెక్ట్‌గా ఉండి మీకు రైతు భరోసా నిధులు పడకపోయినట్లయితే మీ మండల పరిధిలో వ్యవసాయ అధికారి అయితే ఉంటారనమాట. వ్యవసాయ అధికారిని కలవండి అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. వ్యవసాయ అధికారులు ఏం చేస్తారంటే క్రాస్ చెక్ చేస్తారనమాట. మీ యొక్క వివరాలన్నింటినీ కూడా క్రాస్ చెక్ చేసి ఏదైనా డాక్యుమెంట్స్ కనుక రాంగ్‌గా కనుక ఉన్నట్లయితే దాని గురించి మీకు చెప్తారు. అవి అప్డేట్ చేసుకోండి. సో ఇలా రైతు భరోసా పథకానికి సంబంధించి నేటి నుంచి అయితే డబ్బులు అనేటివి జమ అవుతున్నాయి. ఈ డబ్బులు ఎప్పటి వరకు విడుదల చేస్తారంటే 25వ తేదీ వరకైతే పడుతూ వస్తాయని చెప్పి చెప్తున్నారనమాట. సో విడతల వారీగా మనకు రైతు భరోసా నిధులు అనేటివి 3 విడతలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ అవుతుందని మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇప్పటి వరకు 2 విడతల సాయం అయితే అందించారు. మూడో విడత పేమెంట్ అనేది మే నెలలో అయితే విడుదల చేయబోతున్నారనమాట. మే 15 కానివ్వండి, 20వ తేదీ లోపల కానివ్వండి నిధులు అనేటివి విడుదలయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఎవరికి ఇస్తారనేది కూడా సమాచారం అనేది వస్తుంది. నేను తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.